దేవుని ప్రేమ ఇతరులకు తెలియపరచడానికి ఉన్న ఒక ఓపెన్నెస్, రిసీవింగ్ మెంటాలిటీ మనలో ఉంటే మన నైబర్స్ కావచ్చు, మన ఫ్యామిలీ కావచ్చు, మన ఇంట్లోనికి వస్తారు. మన ఇంటిలోనికి వచ్చిన వారికి నెమ్మది కూడా ఉంటాయి. మధ్య మధ్యలో వాచ్ చూసి మీరు పోతారా అని మనం సైగా చేస్తే వాళ్ళు ఇక్కడ కూర్చోవడం కన్నా పోవడమే బెస్ట్, వాళ్ళు లేచి బయటికి వెళ్ళిపోతారు. ఇవన్నీ మనం తెలివిగా చేసేటువంటి కొన్ని కుయుక్తులు. మనము దేవుని ప్రేమ, దేవుని కృప మనలో ఉంటే ఇతరులకు పరిచర్య చేయడానికి ఉన్నటువంటి ఒక యాటిట్యూడ్, అది మనం డెవలప్ చేస్తే మనకు ఆరోగ్యం ఉన్నంత వరకు అది చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. వీఆర్ విట్నెస్ ఫర్ జీసస్. యేసు మన జీవితంలోనికి వస్తే ఆయన ద్వారా మనం పొందిన కార్యాన్ని ఖచ్చితంగా మనం ఇతరులకు చెప్పగలము. వారు కూడా అవి పొందుకుంటారు, తెలుసుకుంటారు, దేవునికి వందనాలు తెలియపరుస్తారు. యేసు మన ఇంటిలోనికి వస్తే మన దుఃఖ దినములు సమాప్తమవుతుంది. 4వదిగా మన దుఃఖం తొలగిపోతుంది. బథానియాలో మరియా మార్తలు చాలా దుఃఖంగా ఉన్నారు. కారణం ఏంటి? యేసు రాలేదు, ఆయన ఆలస్యం చేశాడు. నీవిక్కడ ఉండే మా సహోదరుడు చనిపోయేవాడు కాడు అని 2 సహోదరులు చెప్పారు. అమ్మా, ఇప్పుడు కూడా దేవుడు కార్యం చేయగలడు. నేనే పునరుత్థానము, నేనే జీవము, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను తిరిగి లేస్తాడు అని ప్రభు చెప్పుచున్నా వారెన్నడూ చూడని కార్యం గనక వారు దాన్ని ఊహించలేదు. యేసు ఆ ఇంటిలో నుంచి వారిని తీసుకొని అక్కడికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, వద్దు ప్రభువా, వద్దు, ఎందుకంటే నిన్ననే మేము సుగంధ ద్రవ్యం పీయడానికి ఈ రాయి తొలగించాం, అప్పుడు మా సహోదరుడు చనిపోయినది మేము రుజువుపరిచాం. ఫైనల్గా ఆయన ఇక రాడు అని మేము నిర్ణయించుకున్నాం. ఎందుకు రాయి బొర్లించాలి? ఆ వాసన చేత ఇక్కడ కూడి ఉన్న వారు అందరూ నీవును అసహ్యపడతారు. వద్దండి, 4 దినములయ్యింది అని చెప్తున్నారు. కానీ రాయి బొర్లించండి అని చెప్పారు. రాయి తొలగించగా ప్రభు చెప్పాడు, లాజరు బయటికి రా. కట్టబడిన వాడై ప్రాణంతో బయటికి వచ్చిన లాజరును చూచి వారు ఆశ్చర్యపోయారు. యేసు ఎక్కడున్నా అక్కడ ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. అక్కడున్న దుఃఖము సమాప్తిలోనికి వెళ్ళుచున్నది. యేసు ఒకానొక సందర్భంలో బైబిల్ తెలియపరుస్తున్నారు, ఆయన కూడా కన్నీళ్లు విడిచాడు. అక్కడ మనం చూస్తున్న మార్తా మరియలు ఎంతో బాధలలో ఉన్నటువంటి విషయాన్ని చూచి, వారి యొక్క దుఃఖమును చూచి ప్రభు ఆ సహోదరుల దుఃఖములో ఏకీభవించాడు అని మనం చూస్తున్నాం. ఆయన అక్కడ ఏడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నేనేం చేయబోతున్నారో ఈ పిల్లలకు తెలియదు. అక్కడ యేసు ఏం చేశాడు? కన్నీళ్లు విడిచెను, కన్నీళ్లు తుడిచెను అని కాదు. ఏం చేశాడు? కన్నీళ్లు విడిచాడు. అంటే ఆయన లిటరలీ హీ వాస్ క్రైయింగ్. ఎందుకంటే వీరు ఎక్కి ఏడిచేది చూస్తే ఆయన కూడా దుఃఖం వచ్చింది. మన ప్రియులు ఎవరైనా ఏడుచుకుంటూ మనతో మాట్లాడితే మన కన్ను వెంటనే నిండుతుంది. ఎందుకని? మనకు వారితో ఏకీభావం కలిగినట్లు, మనం వారి కష్టాన్ని పంచుకున్నందుకు, వారి దుఃఖాన్ని పంచుకున్నందుకు మనకు ఏడుపు వస్తుంది. ప్రభువు కూడా కన్నీళ్లు విడిచాడు. అంటే వీరిద్దరూ ఎక్కి ఏడుస్తున్నారు. నువ్వు ఇక్కడ ఉండే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు. కానీ ప్రభు అక్కడ చేయబోచున్న అద్భుతం గురించి ఆయన తెలుసుకున్న వాడై ఆయనకి ఏమాత్రం దుఃఖం రాలేదు. కానీ వారి కన్నీళ్లలో ఆయన ఏకీభవించాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. ఆ ఇంటికి ఆ దినమందు అద్భుతమైన ఒక ఆనందం కలిగించాడు. వారి సహోదరుడు మరణము నుండి తిరిగి లేచాడు మాత్రమే కాదు, ఆయనతో కూడా భోజనానికి పందిలో కూర్చున్నాడు. ఎంతో గొప్ప ఆనందాన్ని ఆ ఇంటికి కలుగజేశాడు. ఆ కుటుంబ సభ్యులందరితో పాటు ప్రభువు కూడా ఆనందించాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఫైనలీ 5వదిగా యేసు మన ఇంటిలోనికి, మన జీవితంలోనికి వస్తే మన జీవితంలో ఆనందం ఉండును. దేవునికి స్తోత్రం.